అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంట్లోనే మనము వేడిగా జిలేబీలు ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, చాలా చక్కగా వచ్చాయి. మన రోడ్డు సైడ్ జిలేబీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే పొంగిపోయి చాలా బాగా వచ్చాయి. చూస్తున్నారు కదా మన జిలేబీలు నూనె పైన ఎలాగా పైననే తేరుతున్నాయో ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయండి. జ్యూసీగా చక్కగా వచ్చాయండి. నేను చేసిన వెంటనే ముందుగా టేస్ట్ చూసి చెప్తున్నానండి మీకు. సూపర్ డూపర్గా వచ్చాయండి, చాలా చక్కగా వచ్చాయి. ఇందులో అయితే కనుక మనం ఏ పిండి అంటే కనుక 10 రకాల పిండి అయితే ఏం కలపలేదండి. వేసింది ఒక గ్లాస్ పిండిలో నేను జల్లెడ పడుతున్నానండి. అది మైదా పిండి తీసుకున్నానండి. జిలేబీ అంటే మనం మైదా పిండి తీసుకోవాలా. ఇందులో అయితే ఇంకా ఈనో అంట అది ఇది ఏం వేయలేదండి. నేను అసలు 2 రకాల పిండి కూడా నేను ఇక్కడ తీసుకోలేదండి. జస్ట్ మైదా అంటే మైదా తీసుకున్నాను. 1 గ్లాస్ తీసుకున్నాను కొలతకి. ఆ గ్లాస్లో కూడా సగం పిండి నేను బెటర్ అనేది ముందు రోజు ఒక రాత్రి ముందు రోజే మనం కలిపి పెట్టుకోవాలండి. మనకు పిండి అనేది బాగా పులిసిపోవాలి. పులిపెక్కింది అంటారు కదా పిండి, అలాగా పులుసాలి అనమాట. పిండి పులిస్తే కనుక మనకు జిలేబీలు అనేటివి చాలా పుల్లగా తీయగా చాలా బాగుంటాయి అనమాట. రోడ్డు సైడ్ మనుషులు మాత్రం కంపల్సరీగా మనకు ఒక రోజు ముందే పిండి అనేది కలుపుకుంటారనేసి నేను అలాతో ఆలకించాను అనమాట. మా అన్నయ్య వాళ్ళు కూడా చెప్పేవారు, ఎప్పుడైనా కానీ సరే జిలేబీ చేయాలంటే ఒక రోజు ముందు పిండి అనేది కలిపి పెట్టుకుంటే పులుస్తుంది పిండి. అప్పుడైతే కనుక సెకండ్ రోజు మనం చేస్తే కనుక జిలేబీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనేసి. ఇందులో అయితే నేను బియ్యం పిండి, సగ్గు బియ్యం పౌడరు ఇవి అవి ఏటిది వేయలేదండి. ఇక్కడ మనం కొలతకి ఎంత తీసుకున్నాము, 1 గ్లాసు తీసుకున్నాం కదా మైదా పిండి, దానికి సరిపడా నేను 1/2 గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్ కూడా నేను ఇక్కడ తీసుకున్నానండి. మనకు ఇది షుగర్ సిరప్ కావాలి కదా, దానికి మనము మంచి ఫ్లేవర్ కోసము 1 ఇలాచీ లేదా 2 ఇలాచీల గింజలు వేసేసానండి అందులోనే. ఇప్పుడు పిండి చూస్తున్నారా, మనకు అండే అయితే కనుక అయిపోయిందండి. నేను రాత్రి కలిపి పెట్టుకున్నాను. పిండి అయితే బాగా పులుసు ఎక్కిపోయింది అంటారు కదా, అలాగైంది. పులుపు ఎక్కింది పిండి బాగా. ఇప్పుడు మరి అదే గ్లాసులో కొద్దిగా పిండి అనేది మనం సపరేట్ చేసి పెట్టాం కదా, ఆ పిండిని కూడా ఇందులోనే మనం కలపాలి. కలిపిన తర్వాత చకచకా కలిపేయాలి పిండిని. ఎలా రావాలంటే పిండి మనము కరెక్ట్గా పర్ఫెక్ట్గా, అంత లూజు ఉండొద్దు, అంత టైట్ ఉండొద్దు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు గంట ఎత్తి ఇలా తీసాను అనుకోండి, ఎత్తి మనకు పిండి అనేది బాగా జారాలన్నమాట. ఫాస్ట్గా జారకుండా నెమ్మదిగా జారాలి. పిండిని కలపడం కూడా అలా కలపాలండి. బాగా మనకు లేర్ రావాలి. వేసేటప్పుడు కూడా కింద అనేది మనకు ఆ విధంగా జారాలి. ఫాస్ట్గా జారొద్దు, నెమ్మదిగా జారొద్దు, అలాగ జారితే చాలు. ఇక్కడ మనం సరిపోయినట్టుగా పెట్టుకున్నామండి షుగర్ సిరప్ అనేది. ఇక్కడ షుగర్ సిరప్ మనకు ఎక్కువగా థిక్నెస్ అనేది అవసరం లేదు, మరి పల్చగా అవసరం లేదు. 2 సార్లు 3 సార్లు పొంగు వచ్చేస్తే చాలు. లైట్గా మనకు బంకలాగా కొద్దిగా జిగురులాగా అంటుకుంటే చాలు. అదే తీగపాకం అంటారు కదా, లైట్ తీగపాకం ఆ మాదిరిగా ఉంటే చాలండి. ఆ తీగపాకం రాగానే నేను అనేది ఇంకా కిందికి దింపేస్తున్నాను గిన్నెని. ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది పెట్టానండి. ఆ ప్యాన్లో మనం సరిపోయినట్టుగా ఆయిల్ అయితే వేసేద్దాము. ఇప్పుడు ఇక్కడ మాత్రం నేను ఒక పాల కవర్ తీసుకున్నానండి. ఆ పాల కవర్కి ఒక పెద్ద హోల్ పెట్టేసి అందులో మనము చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మీరు ముందుగా చేయాలనుకుంటే కనుక కొద్దిగా పిండితోనే చేయండి. నేను ఇక్కడ 1/2 కేజీ ఇలాంటివి అయితే ఏం తీసుకోలేదండి. జస్ట్ 1 గ్లాస్ పిండితోనే నేను ఇక్కడ జిలేబీ అనేది చేసి చూపిస్తున్నాను మీకోసము. చూస్తున్నారు కదా, ఒక పాల ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రం చిన్నది కట్ చేశాను. కట్ చేసిన వెంటనే పిండి అనేది బయటకు కొట్టేసిందండి లైట్గా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది మనకు హీట్ ఎక్కిందా లేదా అనేసి చూస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినట్టుగా అయితే కనుక మనకు జిలేబీ అనేది అంత అడుగుకైతే వెళ్ళదండి. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా పైకి తేలిపోతున్నాయి జిలేబీ. మనం బెటర్ వేసిన తర్వాత ఆయిల్లో అలాగ పైకి వచ్చేస్తున్నాయి. మనం వేస్తాం కదా బయట రోడ్ సైడు, అలాగే వేసి చూపించాను. ఇది 2వ అండి. ఇది 2వ ఆయిల్ అనేది మనకు పర్ఫెక్ట్గా అంటే పైననే మనం వేస్తుంటే పైననే ఆడుతూ ఉండాలి జిలేబీ అనేది. చూస్తున్నారు కదా, మొదటిసారి వేసాను కదా, అప్పుడు ఆయిల్ అనేది మనకు లైట్ హీట్గా ఉంది, అంత హీట్ అయితే లేదు, లైట్ హీట్గా ఉంది. అందుకనేసి అది ప్రాసెస్ చూడండి, ఇది ప్రాసెస్ చూడండి.
మీకు అంచనా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అందుకనేసి నేను 2 విధాలుగా చేసి చూపించాను మీకోసము. ఇవి చూడండి ఎంత బాగా చక్కగా పొంగుతున్నాయో. నేను ముందు వేసాను కదా, అందులో అయితే కనుక మనకు పొంగలేదు, అంటే కనుక పొంగడం లేదంటే కనుక ఇంత చక్కగా అయితే రాలేదు. అందులో నేను సోడా అనేది యాడ్ చేయలేదండి, ఇందులో నేను లైట్గా సోడా అనేది యాడ్ చేశానండి. అందుకనేసే ఇప్పుడు జిలేబీ అనేది మనకు పైననే తేరిపోతున్నాయి, చక్కగా వచ్చేసాయి. చూస్తున్నారు కదా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ పిండి లేకుండా ఒక్క చిన్న గ్లాస్ నిండా తీసుకొని పిండి ఒక రోజు ముందు అనేది కలపండి. ఇందులో ఉప్మా రవ్వ అంట, బియ్య పిండి అంట, పెరుగు అంట, నిమ్మరసం అంట, ఇలాంటివన్నీ అస్సలు అవసరం లేదండి. జిలేబీ కోసము మనము ఒక్క రోజు ముందు పిండి బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పిండి అనేది మనకు బాగా పులుస్తుంది అనమాట. బాగా పులుస్తుంది అంటారు కదా, అలాగ పులిసిపోయింది అనుకోండి పిండి, జిలేబీ పులుపు అంటే కొద్దిగా పులుపుతనం అనేది వచ్చేస్తుంది. పిండి కూడా బాగా పొంగిపోయి మనకు ఇలాగా నూనె పైన తేరి జిలేబీస్ అనేటివి వచ్చేస్తాయి. నేను చిన్నప్పటి నుండి నేను ఆలకిస్తున్నాను, పిండి ఒక రోజు ముందు కలిపి పెట్టుకోవాలి జిలేబీకి అనేది. నా చిన్నతనం నుండి నేను ఆలకిస్తూనే వస్తున్నాను. అదే ఒకటే మాట. ఏ మాట అంటే ఇంకా జిలేబీ కోసం అయితే ఒకరోజు ముందు మనం పిండి కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడైతే పిండి అనేది పులుస్తుంది. జిలేబీ అనేది చక్కగా లైట్ పులుపుగా తీయగా చాలా చక్కగా ఉంటాయి అనేసి నేను అదే ప్రాసెస్గానే చేశానండి. అలాగే చేశాను, పర్ఫెక్ట్గా వచ్చే జిలేబీలు. పోనీ మీకు ఎలాగ అనిపించాయి కామెంట్ రూపంలో అయితే ఇంకా నాకు మీరు చెప్పండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మా జిలేబీలు ఎలా కనిపించాయి మీకు? వెంటనే మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు షుగర్ షరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ జిలేబీల్ని అందులో మనము వదిలేయాలండి. వదిలిన తర్వాతనే మనం తీయాలి బయటికి. లేదంటే కనుక షుగర్ షరప్ అనేది మనకు కూల్గా ఉందనుకోండి, ఇవి పీల్చుకోవు. అందుకనేసి లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి షరప్ అనేది ఉంటే అప్పుడైతేనే మనకు జిలేబీ అనేది పర్ఫెక్ట్గా పీల్చుకొని లోపల వరకు జ్యూసీగా పైన క్రంచీగా చాలా చక్కగా వస్తాయి. ఎక్కువ శ్రమ పడవసరం లేదండి, చాలా చక్కగా వచ్చాయి. జ్యూసీగా చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా కొద్దిగా పిండి తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి, నేను చేసినట్టుగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా చక్కగా వచ్చేస్తాయి. క్రంచీగా చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ వరకు వచ్చింది కదా, మీరు చూసి కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్.